వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికైతే ఇంక మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. గోల్డ్ స్కీమ్ కార్డ్ అయితే నేను ఎవ్రీ ఇయర్ కడతానండి. బ్లాక్ బీడ్స్ నేను పాతవి ఇచ్చేసి ఎలా తీసుకున్నాను, నాకు ఎంత అమౌంట్ పడింది అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా గోల్డ్ స్కీమ్ కట్టలేదు అనుకుంటే ఫస్ట్ అయితే కట్టండి. ఎన్ఈఆర్టీలో ఏంటంటే మీరు 10 మంత్స్కి కూడా తీసేసుకోవచ్చు, 11 మంత్స్కి కూడా తీసుకోవచ్చు. మీరు 1000 రూపీస్ కడతారా, 2000 కడతారా, ఏంటి కడతారా అంటే ఇంకా ఆడపిల్లలు ఉన్నారంటే ఇప్పటి నుంచి అమర్చుకోవాలి. గోల్డ్ అనేది రోజు రోజుకి చాలా రేట్ అనేది పెరిగిపోతుంది అనమాట. మన ఇన్వెస్ట్మెంట్స్లో ఇది కూడా ఒకటి ఉండాలి ఖచ్చితంగా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మరొక విషయం ఏంటంటే, నేను సంక్రాంతి టైంలోని ఒక గోల్డ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను అన్నమాట. మన వైజాగ్లోని ఆసిలిమెట్ట దగ్గర ఉన్న జిఆర్టీలో నేను గోల్డ్ స్కీమ్ కార్డ్ అయితే కట్టాను అనమాట. 10,500 రూపీస్ కార్డ్ అయితే కట్టాను. ఆ కార్డు డిసెంబర్లో ఇలాగ మెచ్యూరిటీ అయితే నేను దాని మీద చోకర్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ కార్డు మీద నాకు 21 గ్రామ్స్ వచ్చింది. తర్వాత నేను ఒక 20 గ్రామ్స్ వేసి పాత గోల్డ్ కూడా ఇచ్చి నేనైతే గోల్డ్ చోకర్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు 12 గ్రామ్స్ ఉన్న ఒక చిన్న చైన్ లాకెట్ టైప్లో వచ్చిందనమాట. అది కూడా బాగుంది. అది కూడా వీడియో చేసి అప్లోడ్ చేశాను. నిజంగా మీరు చెప్తే నమ్మరు, ఎంత మంచి వ్యూస్ అంటే ఈ షూట్ అయ్యే టైంకి 45,200 నియర్లీ అయితే వ్యూస్ అయితే ఉన్నాయి. నిజంగా ఒక కొత్త యూట్యూబర్ కండి ఇన్ని వ్యూస్ అన్నది నిజం చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ప్రతి ఒక్కరి వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అయితే ఇంక మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు అన్ని వ్యూస్ వచ్చినందుకు సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. బట్ అయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. గోల్డ్ స్కీమ్ కార్డ్ అయితే నేను ఎవ్రీ ఇయర్ కడతానండి. నేను చాలా ఇయర్స్ నుంచి అయితే కడుతున్నాను. పెద్దగా ఐడియా లేదు. చాలా ఐటమ్స్ నా దగ్గర నేను స్కీమ్ మీద కొనుక్కున్నవే. ఒక్కొక్కసారి వైభవ్లో కడతాను, ఒక్కొక్కసారి ఖజానాలో కడతాను, తర్వాత జిఆర్టీ ఎక్కువగా మెజారిటీగా జిఆర్టీలో అయితే నేను కడతానండి. అక్కడ మోడల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఏదో ఒక అవసరం రీత్యా అంటే గిఫ్ట్ పర్పస్గా ఇవ్వడం కానీ, ఫ్యామిలీస్లో నాకు కావాలనుకున్న సిస్టర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరు గోల్డ్ పర్చేస్ చేసినా కంపల్సరీ పిలుస్తారనమాట. కొంచెం మోడల్స్ అవి బాగా సెలెక్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికి ఏది సూట్ అవుతుంది అన్నది బాగా చెప్తూ ఉంటాను అనమాట. అందువల్ల మించుమించుగా మినిమం 15 డేస్కి ఒకసారి నేను ఏదో ఒక కారణం రీత్యా జ్యువెలరీ షాప్కి అయితే అవసరం పడుతుందండి. అది నా కోసమని కాదు, ఇంకా అందరి కోసం కూడా వెళ్తూ ఉంటాను. తర్వాత కమింగ్ వీడియోస్లో కూడా వస్తాయండి నా దగ్గర సిల్వర్ కలెక్షన్ కానీ, నేను అసలు ఒక్కొక్క ఐటెం కూడా గోల్డ్ స్కీమ్ కార్డ్ ఎక్కడెక్కడ కట్టి ఏవేవి తీసుకున్నాను అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. నిజంగా అన్ని వ్యూస్ వచ్చినందుకైతే ప్రతి ఒక్కరికైతే నేను మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే వీడియో చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. కొత్త యూట్యూబర్స్ కదండి, తప్పకుండా మీరే సపోర్ట్ చేయాలి. మరొక విషయం ఏంటంటే, ఈ గోల్డ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అప్పుడు చాలామంది కూడా మీ బ్లాక్ బీడ్స్ అనేది వీడియో పిక్స్ పెట్టమన్నారనమాట. అయితే నేను వీడియో తీసి పెడతానని అన్నాను. బట్ నియర్లీ 10-15 డేస్ అబోవ్ అవుతున్నట్టుంది చెప్పి. ఎస్టర్డే కూడా మీది మంగళసూత్రం తాడు కూడా పెట్టండి అని చెప్పారనమాట. ఈ రెండు కూడా నేను ఒకేసారి తీసుకున్నానండి. అంటే లాస్ట్ ఇయర్ 2023లోని జనవరి 26th అయితే తీసుకున్నాను. నాకు అప్పటికి ఒక 2-3 డేస్ బిఫోర్ పుస్తలతాడు అయితే పెరిగిపోతే నేను పంతులు గారికి అడిగితే నాకు జనవరి 26th లాస్ట్ ఇయర్ ముహూర్తం పెట్టారనమాట. ఆ రోజే మనకి శ్రీ పంచమి, సరస్వతీదేవి పూజ చేసుకుంటారు కదా, ఆ రోజు నాకు ముహూర్తం పెడితే నేను పూజ అది కంప్లీట్ చేసుకొని నేనైతే షాపింగ్కి వెళ్ళాను. ఆ రోజు ఎవరు సెట్ అవ్వలేదండి. అదేంటి అందరికీ వెళ్ళాను కానీ ఆ రోజు సెట్ అవ్వలేదు. నేనే వెళ్ళి షాపింగ్ చేసుకున్నాను ఒక్కదాన్ని. అందుకే సూట్ అవుతుందా లేదా అని ఒక 2-3 పిక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ పిక్స్ కూడా ఇందులో యాడ్ చేస్తాను ఆ రోజు. ఆ తర్వాత నెక్స్ట్ నా దగ్గర చిన్న నల్ల పూసలు 2 ఉండేవండి. 2 మోడల్స్ ఉంటే ఆ 2 ఇంకా ఒకే దగ్గర సిమిలర్గా ఉన్నాయన్నమాట. ఇంకా 2 ఇచ్చేసి 27th నేను బ్లాక్ బీడ్స్ షార్ట్ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట. ఆఫీస్కి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. చాలామంది ఆ బ్లాక్ బీడ్స్ అయితే అడిగారండి. ఈరోజు అయితే ఆ బ్లాక్ బీడ్స్ మోడల్తో పాటు నేను బిల్ కూడా పెడతానండి. ఎందుకంటే నేను వెతికాను బిల్స్ అవి స్టోర్ చేస్తూ ఉంటాను. అవన్నీ చూసి ఈ పుస్తల తాడు కొన్న బిల్లును అండ్
ఈ బ్లాక్ బీడ్స్ నేను పాతవి ఇచ్చేసి ఎలా తీసుకున్నాను, నాకు ఎంత అమౌంట్ పడింది అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరొకటి ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి పాతవి 2 ఇస్తే ఓన్లీ నాకు మేకింగ్ ఛార్జ్ ఒకటే అదే పే చేసుకున్నాను అనమాట. ఆ 2 కూడా బిల్స్ పెడతాను, డీటెయిల్గా చెప్తాను. మరొక విషయం ఏంటంటే ఇంకా ఎవరైనా గోల్డ్ స్కీమ్ కట్టలేదు అనుకుంటే ఫస్ట్ అయితే కట్టండి. ఎందుకంటే ఇప్పుడు కట్టినట్టయితే మనకి ఇంచుమించుగా 10 months 11 months ఉంటాయి అనమాట. మ్యాక్సిమం మీకు ఎక్కువ 11 months ఉంటాయి. బట్ జిఆర్టీలో ఏంటంటే మీకు 10 months అయిపోయిన తర్వాత కూడా మీరు కార్డ్ యూస్ చేసుకోవాలి, జ్యువెలరీ పర్చేస్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు అనమాట. లేదు 11 monthsకి తీసుకుంటారంటే తీసుకోవచ్చు. 11 months కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 1 month ఉంటుందండి. ఆ టైంలో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇంకా ఫర్దర్గా లేట్ చేయాలి అంటే మనం ఒకసారి ఇంటిమేట్ చేసుకోవాలన్నమాట. అలా ఉంటుంది. మిగిలిన ప్లేసెస్లో ఏంటంటే నేను షాప్స్ అయితే మెన్షన్ చేయను. మీకు కంపల్సరీ ఆ మెచ్యూరిటీ డేట్ రావాలన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, ఏదైనా మనకి అర్జెంటుగా ఐటెం కావాలి అనుకున్నా సరే అవ్వదు, కుదరదు కదా. కంపల్సరీ మీకు 11 months కానీ 12 months కానీ ఏదైతే మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఏదైతే అగ్రిమెంట్ ఉందో టర్మ్స్ అండ్ కండిషన్స్ అలానే తీసుకోవాలి. జిఆర్టీలో ఏంటంటే మీరు 10 monthsకి కూడా తీసేసుకోవచ్చు, 11 monthsకి కూడా తీసుకోవచ్చు. ఇంకొక మెయిన్ హైలైట్ చేసే పాయింట్ ఏంటంటే అక్కడ ఎప్పుడైనా ఒక మంత్ అనుకోకుండా స్కిప్ అయిపోయి వెళ్దాం కడదామని యాప్ అయితే ఉంటుందండి మనకి పే చేసుకోవడానికి. నేనైతే ఏదో ఒక పని మీద వెళ్తూ ఉంటానన్నమాట. ఆఫీస్లో గిఫ్ట్స్ ఎవరికైనా కావాలనుకున్న, మ్యారేజెస్లో కానీ ఫ్యామిలీస్లో ఎవరికి కావాలన్నా ఏదో ఒకటి పిలవడం వెళ్తే వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఆ టైంలో పే చేసేసుకుంటాను. ఒకవేళ ఆ టైంలో నేను మిస్ అయ్యి కట్టకపోయినా మనకి ఒక మంత్ మిస్ అయినా ఆ నెక్స్ట్ మంత్ ఆ 2 months కలిపి పే చేసుకుంటే 1 monthకి మనకి ఎక్స్క్యూజ్ చేస్తారు. మిగిలిన ప్లేసెస్లో ఏంటంటే నేను చాలా ఇయర్స్ నుంచి గోల్డ్ స్కీమ్ అన్నది కడుతున్నాను కదా. ఒక నెల మిస్ అయ్యారు అంటే మీరు ఇంకొక నెల అన్నది కంపల్సరీ వెయిట్ చేయాల్సిందనమాట. అదొకటి. మోడల్స్ కూడా చాలా బాగుంటాయండి జిఆర్టీలోని. అంటే అన్ని ప్లేసెస్లోనే బాగుంటాయి. కొంచెం యూనిక్గా నాకైతే అనిపిస్తుంది. అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా. నాకైతే అక్కడ నేను చూసినంత వరకు అక్కడ బాగా నచ్చుతుంది నాకు. నేను ముందుగానే అనుకుంటాను ఒక స్కీమ్ కట్టేటప్పుడు ఇది ఈ ఐటెం కోసమని అయితే నేను అనుకుంటాను. అది ఆ ఐటెం మ్యాక్సిమం తీసుకుంటాను. నేను మంగళసూత్రం తాడు తీసుకున్నప్పుడే అది పెరిగిపోవడం వల్ల నేను వేరే అనుకుంటే వేరే అయిందనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చోకర్ తీసుకోవాల్సిందే, అది స్కిప్ అయ్యి ఇయర్కి వచ్చిందనమాట. ఎవరైనా ఇంకా గోల్డ్ స్కీమ్ కార్డు కట్టకపోతే కట్టండి, ఖచ్చితంగా కట్టండి. మళ్ళీ నేను ఈ మంత్లో కూడా స్టార్ట్ చేస్తాను. అది కూడా ఎలా స్టార్ట్ చేస్తున్నాను, ఏమి ఇచ్చారు నాకు, ఎంత గోల్డ్ అన్నది నాకు పక్కన పెట్టి ఉంచుతున్నారు ఎవ్రీ మంత్ అన్నీ కూడా ఒక 1 or 2 daysలో మళ్ళీ వెళ్తాను. నాకు కుదరటం లేదు వీడియోస్ అప్లోడ్ చేయడము, మధ్యలో కొంచెం హెల్త్ సిక్ అవ్వడం అది. అందుకే సంక్రాంతి భోగి వీడియో కూడా లేట్గా అప్లోడ్ చేశాను. అసలు వాయిస్ అయితే ఆ టైంలో రాలేదనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ అండి. కంపల్సరీ గోల్డ్ అనేది మన సౌత్ వాళ్ళకైతే నిజంగా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరైనా కట్టలేదు గోల్డ్ స్కీమ్ కార్డ్ అంటే ఎంతో కొంత అండి. మీరు 1000 రూపీస్ కడతారా, 2000 కడతారా, ఏంటి కడతారా? ముందు ఒకటి ఏంటంటే మనం ఒక ఐటెం అనుకునేటప్పుడు నేను ఈ ఐటెం కొనుక్కోవాలి, దీనికి ఇంత ఒకసారి వెళ్ళి చూడండి ఈ ఐటెం ఎన్ని గ్రామ్స్లో పడుతుంది, ఇది తీసుకోవాలనుకుంటున్నారు, అది నియర్లీ ఎన్ని గ్రామ్స్ చూసుకుంటే ఒక 2-3 మోడల్స్ చూసారనుకోండి, ఈ గ్రామ్స్కి అయితే నాకు సూట్ అవుతుంది, దాన్ని మనం బై 11 చేసుకొని ఆ అమౌంట్ని బై 11 చేసుకొని ఆ అమౌంట్ బట్టి పే చేసుకున్నాం అనుకోండి, మనకి తరుగు మజూరీ మేకింగ్ ఛార్జెస్ నుంచి అయితే మటుకు నిజంగా ఆ పే చేసే లేకుండా అయిపోతుందండి. నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. కంపల్సరీ మన గోల్డ్ అనేది మ్యాండేటరీ. ఇంకా మనకే కాదు, ఇంకా ఆడపిల్లలు ఉన్నారు అంటే కంపల్సరీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతైతే అంత ఇయర్లీ మీరు ఎంత సేవ్ చేయగలరో అంతైతే సేవ్ చేసుకోవడం చాలా మంచిది. నేను మరొక వీడియో చేస్తానండి, ఎందుకంటే స్కీమ్ కట్టాలి, నేను స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చోకర్ తీసుకున్నాను కదా, అక్కడితో స్కీమ్ అయితే అయిపోయింది. ఆ రోజు అయితే పే చేయలేదు, బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి. మళ్ళీ ఒక 1 or 2 daysలో అయితే వెళ్తాను. నేను మళ్ళీ ఏ ఐటమ్ కోసం అయితే కడుతున్నాను ఏంటన్నది డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను బ్లాక్ బీడ్స్ అండ్ పుస్తల తాడు అయితే అప్పుడు తీసుకున్నది ఒక ఫోటో తీసి ఉంచుకున్నాను అనమాట. ఆ ఫొటోస్తో పాటు బిల్స్ కూడా మీకు పెడతాను, ఎలా నేను పర్చేస్ చేశాను, ఆ టైంలో నాకు ఎంత మేకింగ్ ఛార్జ్ అది పడింది ఏంటన్నది మీకు అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు వీలైనంత త్వరలోనే నేను స్కీమ్ కార్డు కూడా ఎలా కట్టుకోవాలి, ఎంత బెనిఫిట్స్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి
ఎవరికన్నా సరే షేర్ అయితే చేయండి. నేను ఇక్కడ బిల్ మన కూడా సౌత్ వాళ్ళకండి చూపిస్తానండి. గోల్డ్ అప్పుడు అనేది బిల్ చాలా అయితే చాలా చాలా తీసాను. ఇంపార్టెంట్. ఎంత ఇంకా పడింది ఆడపిల్లలు ఉన్నారంటే ఏంటనేది ఇప్పటి నుంచి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అమర్చుకోవాలి. చేస్తాను. గోల్డ్ నాకు అనేది రోజు తరుగు రోజుకి మజూరీ ఎంత చాలా రేట్ అనేది తీసుకున్నారు. అయితే పెరిగిపోతుందనమాట. నేను ఈ నల్ల పూసల్ని పాతవి మన నా దగ్గర 2 ఇన్వెస్ట్మెంట్స్‌లో ఇది ఉండేవండి. కూడా 2 ఒకటి ఉండాలి సిమిలర్‌గా ఖచ్చితంగాన. ఉండేవన్నమాట. నేను కమింగ్ ఒకటేమో వీడియోస్‌లో 10 కూడా అవి గ్రామ్స్, కూడా ఎక్స్‌ప్లెయిన్ ఒకటేమో 7 చేస్తాను. గ్రామ్స్ మన ఉండేది. ఛానల్‌ని మొదటిసారి 2 ఒక చూసినట్టయితే మోడలే తప్పకుండా లైక్ అన్నమాట. చేసి ఇంకా అవి సబ్స్క్రైబ్ ఇచ్చేసి చేస్తారని నేను కోరుకుంటూ ఇదైతే తీసుకున్నాను. వీడియోలోకి అయితే దాని పిక్ కూడా వెళ్ళిపోదామండి. పెడతానన్నమాట. మరొక విషయం ఆ అండి, 2 చాలా ఇచ్చేసిన మంది తర్వాత కామెంట్స్ నాకు పెట్టారు కదా! ఆ సేమ్ వెయిటే కామెంట్స్ కూడా మీకు వచ్చాయండి చెప్తాను. 2 బ్లాక్ కూడాను. బీడ్స్ గురించి ఇంకా చూపిస్తాను. నావే ఎక్కువ ఇక్కడైతే వెయిట్ ఉన్నాయి. నేను అక్కడికి నేను తరుగు మజూరీ పక్కన ఒకటే నేను ఫోటోస్ పే అయితే యాడ్ చేసుకున్నాను. చేస్తాను ఎందుకంటే నేను చూడండి. గోల్డ్ స్కీమ్ కార్డ్ తీసుకోలేదు కాబట్టి నేను పాత గోల్డ్ ఇచ్చి తీసుకున్నాను కాబట్టి ఇదన్నమాట. నల్ల పూసలు దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తానండి. ఇలా ఓవరాల్‌గా అయితే థిక్‌గా అయితే బా వచ్చాయండి. ఇదొచ్చేసరికి 4 హ్యాంగింగ్స్ డిఫరెంట్ సైజులో వచ్చాయి. లాకెట్ ఇలా వచ్చింది. తర్వాత 2 చైన్స్ వచ్చాయన్నమాట. తర్వాత బ్లాక్ బీడ్స్ తోటి ఉన్న గోల్డ్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఆ డిజైన్ పేరు నాకైతే తెలీదు గానీ డిజైన్ ఇలా వచ్చింది. మళ్ళీ హోల్డర్ లాగా వచ్చిందన్నమాట చైన్‌కి కనెక్టరు. తర్వాత మళ్ళీ సింగిల్ చైన్ వచ్చింది. అలాగా 2 టైమ్స్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి. తర్వాత హోల్డరు, చైను వచ్చింది. మీకు క్వాలిటీ అయితే చాలా బావుంటుందండి. డైలీ వేసుకొని కూడా ఉంచేసుకోవచ్చు. చాలామంది బ్లాక్ బీడ్స్ కొంచెం ఏంటంటారు పెరిగిపోతాయని జెప్పేసి కొంచెం తీసేయడం, డైలీ పెట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటది గదా! అలాగేం కాదు. ఇదైతే చాలా క్వాలిటీగా అయితే చాలా చాలా క్వాలిటీగా అయితే వచ్చిందనమాట. ఇందులోని నాకు టోటల్ వెయిట్ అయితే 16 గ్రామ్స్ పడింది. మీరు బిల్‌లో ఇక్కడ చూస్తారు. నెక్స్ట్ ఇది మనకి పుస్తల తాడు ఇది వేసుకున్న డైలీకి చాలా బావుంటుంది. అండ్ చిన్న చిన్న పార్టీస్‌కి వెళ్ళినా దానికి కూడా చాలా బావుంటుంది. కొన్ని పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తారండి. ఇంట్లో ఉన్నప్పుడు నేను సాటర్‌డే టైమ్‌లో, పూజ టైమ్‌లో శారీస్ కట్టుకుంటాను. దాని మీదకి కూడా ఇంకేం ఏసుకోపోయినా చాలా చాలా బావుంటాయన్నమాట డిజైన్ అయితే మటుకు. మీకిక్కడ ఫోటో కూడా చూపిస్తాను. ఇది చూసారా? నేను సాటర్‌డే పూజ రోజు సాటర్‌డే ఒక్కోసారి శారీ అది కట్టుకుంటాననమాట. అప్పుడు వేసుకున్నాను. చాలా బావుంది. ఇది ఆఫీస్‌లో అనమాట. ఆఫీస్‌కి కూడా ఇలా తాడు, నల్ల పూసలు నాకు ఇలా సరిపోతది. చాలా బా లుక్ కనిపిస్తది. తర్వాత మేము ఒకసారి విజయవాడ వెళ్ళామండి. దానికైతే నా దగ్గరున్న ఒక చైన్ లాకెట్ అండ్ ఈ నల్ల పూసలు, తాడు అలా సరిపోయిందనమాట ట్రావెలింగ్‌లో. ఇదిగో మీకు చెప్పాను కదా! చార్ట్ అది అనమాట అడిగారు. ఇప్పుడైతే మీకు బిల్ చూపిస్తానండి. ఇక్కడ నేను చూసారు ఇక్కడ పైన డేట్ చూడండి 27థ్ జాన్వరి. నేను 26థ్‌నేమో నాకు ముహూర్తం పెట్టింది పుస్తల తాడుకి పెట్టారు. అది తీసేసుకున్నాను. తర్వాత 27థ్ నాకు ఇంకా 2 నల్ల పూసలు ఒకేలా ఉన్నాయని చెప్పి నెక్స్ట్ డే వెళ్లి మార్చుకున్నాననమాట. 27థ్ 2023 టోటల్ నాకొచ్చేసరికి ఆ రోజు గ్రాము వెయిట్ వచ్చేసరికి 5305 రూపీస్ అయితే ఉందన్నమాట. ఉంటే 16 గ్రామ్స్ ఇంకా మిల్లీగ్రామ్స్ 26 మిల్లీగ్రామ్స్ అయితే ఉన్నాయి కదా! దాని తర్వాత నాకు ఇందులో బీడ్స్ వెయిట్ తీసేస్తే మనకు 15.416 గ్రామ్స్ అయితే గోల్డ్ అయితే ఇందులో ఉందన్నమాట. అయితే అది ఇంటూ 5300 5 రూపీస్ ఇంటూ చేస్తే ఓన్లీ గోల్డ్ కాస్ట్ 81,781 అంటే పైన రాసాను చూసారా? అదన్నమాట. తర్వాత ఇక్కడొచ్చేసరికి తరుగు మజూరీ అంటారు కదా! మేకింగ్ చార్జెస్, వేస్టేజ్ అంటారు కదా! అదొచ్చేసరికి 12,880 రూపీస్ 0.54 పైసా పడింది. అంటే 15% నియర్లీ 16% దగ్గర పడిందనమాట. యాక్చువల్లీ వాళ్ళు 20 చెప్పారండి. అది మనం మాట్లాడి అక్కడ ఫ్లోర్ మేనేజర్‌తో మాట్లాడి మనం అలా వేయించుకున్నాము. తర్వాత బీడ్స్‌కైతే ఇక్కడ వేయలేదండి. తర్వాత మనకి జీఎస్టీ మనకి 2 జీఎస్టీలుంటాయి కదా! అది 3% ఉంటుంది. అది కామన్‌గా అన్నిటికి ఉంటుంది. మనం ఏది కొన్నా సరే కూడా అది యాడ్ చేశారు. ఇక్కడ నేనిచ్చిన గోల్డ్ వచ్చేసరికి నేను 2 నల్లపూసలు ఇచ్చాను కదా! 16.110 నేను సెలెక్ట్ చేసుకుందేమో 16.026 బట్ ఇక్కడైతే నా గోల్డే వెయిట్ ఎక్కువుంది. నా గోల్డ్ వెయిట్ ఎక్కువుంది గాబట్టి నేనింకా అక్కడ గోల్డ్ సరిపోయింది. ఇంక మేకింగ్ ఛార్జీలో కూడా నాకు 880 రూపీస్ పోను 12,000 వేశారనమాట. అంటే నేను 2 నల్ల పూసలు ఎక్కువిచ్చాను. నేను తక్కువ తీసుకున్నాననమాట. అది మిల్లీగ్రామ్స్‌లోనే. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! ఓన్లీ మనకి బీడ్స్ మొత్తమంతా 16 గ్రామ్స్ ఉంటే అందులో 15.416 గోల్డ్ వెయిట్ మిగిలింది బీడ్స్. నాకు గోల్డ్ కాస్ట్ పైన పెన్‌తో రాసాను. మేకింగ్ ఛార్జ్ ఒక 12,880 రూపీస్. నా పాత గోల్డ్ ఇచ్చేస్తే నేను అన్నీ పోని ఇంకా 12,000 పే చేశాను. ఇంచుమించుగా ఎందుకంటే నాదే వెయిట్ ఎక్కువుందనమాట. ఇది లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ పుస్తల తాడు వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. ఆ బిల్ కూడా డీటెయిల్‌గా చెప్దామని. వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది కదా! అది కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఈరోజు అప్‌లోడ్ చేస్తాను. లేదైతే రేపు అప్‌లోడ్ చేస్తాను. యాక్చువల్లీ నిన్న అప్‌లోడ్ చేయాల్సింది లేట్ అయిపోయింది. డీటెయిల్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నెక్స్ట్ చాలా బిల్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఐటెమ్స్ ఎంత వెయిట్ ఎలా కొంటున్నానన్నది పెడతాను. ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.